హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ మామ్ అండ్ మీ. ఇది పిఠాపురంలోని శ్రీ కుక్కుటేశ్వర స్వామి దేవాలయం అండి. ఈ కాకినాడ జిల్లా ఆంధ్రప్రదేశ్లో ఉందండి. ఈ కాకినాడకు 20 కిలోమీటర్ల దూరంలోను, రాజమండ్రికి 75 కిలోమీటర్ల దూరంలోనూ ఉందండి. క్షేత్రాన్ని పాదగయ, దక్షిణ కాశీగా కూడా పిలుస్తారండి. ఈ దేవాలయం ఎన్నో వందల శతాబ్దాల చరిత్రను కలిగి ఉంది. 18 శక్తిపీఠాలలో ఈ క్షేత్రం కూడా ఒక శక్తిపీఠం అండి. ఇక్కడ శ్రీ రాజరాజేశ్వరి సమేత కుక్కుటేశ్వర స్వామివారు స్వయంభూ తెల్లని స్ఫటిక లింగాకృతిలో దర్శనమిస్తారండి. ఈ ప్రదేశంలో మహాశివుడు కోడి రూపాన్ని ధరించి కోడి రూపంలో దర్శనమిచ్చినందున ఈ దేవాలయానికి కుక్కుటేశ్వర స్వామి దేవాలయం అని పేరు వచ్చిందండి. త్రిమూర్తులు గయాసురుడిని సంహరించిన తరువాత పాదములు ఈ పుష్కరిణిలో ఉన్నందువలన ఈ క్షేత్రాన్ని పాదగయా క్షేత్రం అంటారు. అందువల్లనే పిఠాపురాన్ని పాదగయ అని కూడా పిలుస్తారండి. ఇది అష్టాదశ శక్తిపీఠాలలో 10వ శక్తిపీఠం అండి. ఇక్కడ సతీదేవి పీఠికా భాగం పడడం వలన ఈ ప్రదేశాన్ని పీఠికాపురం అనేవారు. ఇప్పుడు దానినే మనం పిఠాపురం అని పిలుస్తున్నాం. ఈ పుష్కరిణినే పాదగయా తీర్థం అంటారండి. ఈ గుడి ప్రాంగణంలో చిన్న చిన్న టెంపుల్స్ చాలా ఉంటాయండి. ఏమేమి టెంపుల్స్ ఉన్నాయి అనేది ఈ సైన్ బోర్డ్లో ఇచ్చారండి. అలాగే దేవాలయంలో జరిగే పూజలు, వాటికి సంబంధించిన టికెట్ల ధరలు కూడా ఉన్నాయండి. ఆలయం ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు, మరలా తిరిగి సాయంత్రం 4:30 నుండి రాత్రి 8:30 వరకు తెరిచి ఉంటుందండి. ఈ శక్తిపీఠంలో అమ్మవారు శ్రీ పురుహూతిక అమ్మవారండి. టెంపుల్ లోపలండి. ఇవి గయాసురుని పాదాలంటండి. ఇవి అంత క్లియర్గా కనిపించట్లేదండి. ఇక్కడ నిత్యం పూజలు, హోమాలు జరుగుతూనే ఉంటాయండి. ఈ కుక్కుటేశ్వరాలయం అండి. ఎదురుగా పెద్ద నంది ఉంటుంది. దానిని ఏకశిలతో తయారు చేశారంటండి. గర్భగుడిలో లింగం వెనకాల ఉన్న అద్దంలో చూస్తే అమ్మవారి రూపం కనిపిస్తుందండి. ప్రాంగణంలో గణపతి, శ్రీ సీతారామాంజనేయ స్వామి, అయ్యప్ప స్వామి, ఇలా చాలా టెంపుల్స్ ఉన్నాయండి. ఇక్కడ స్వయంభూ దత్తాత్రేయ స్వామి వారి టెంపుల్ కూడా ఉందండి. దత్తాత్రేయ స్వామి వారు స్వయంభూగా వెలిసారంటండి ఈ క్షేత్రంలో. ఈ దత్తాత్రేయ స్వామివారే ఈ పిఠాపురంలో శ్రీపాద వల్లభునిగా అవతరించారంటండి. ఆయన జన్మించిన స్థలమే శ్రీపాద వల్లభ అనగా దత్తక్షేత్రం అండి. అది ఈ టెంపుల్కి దగ్గరలోనే ఉంటుంది. ఆ క్షేత్రం కూడా తప్పనిసరిగా చూడవలసిన క్షేత్రం అండి. ఇవన్నీ ఆలయ ప్రాంగణంలోని చిన్న చిన్న టెంపుల్స్ అండి. ఈ టెంపుల్కి వస్తే సకల దేవతా దర్శనం అవుతుందండి.
సాయిబాబా వారి మందిరం కూడా ఉందండి. ఇంకా తిరిగి అమ్మవారి టెంపుల్ దగ్గరికి వెళ్దామండి. ఇదే శ్రీ పురుహూతిక అమ్మవారి టెంపుల్ అండి. ఇదే 10వ శక్తిపీఠం అండి. ఇక్కడ లలితా పారాయణం చేస్తున్నారండి. గేటు నుండి లోపలికి వెళితే ఇదంతా యాగశాల అంటండి. ఇక్కడ రకరకాల యజ్ఞాలు, యాగాలు జరుగుతాయంటండి. ఇది జమ్మి చెట్టు అండి. పాదగయా తీర్థం అండి. ఇందులోనే గయాసురుని పాదాలు ఉన్నాయంటండి. వర్షాకాలం ఎక్కువ నీటితో నిండి ఉంటుందండి. ఇక్కడ పెద్దలకు శ్రాద్ధ కర్మలు నిర్వహిస్తే పుణ్యలోకం ప్రాప్తిస్తుందని నమ్మకం అండి. అందుకే ఇక్కడ చాలామంది చాలా దూరం నుంచి కూడా వచ్చి శ్రాద్ధ కర్మలు నిర్వహిస్తూ ఉంటారండి. ఇక్కడ శ్రాద్ధ కర్మలు నిర్వహించడానికి బ్రాహ్మలు అందుబాటులో ఉంటారండి. శ్రాద్ధకర్మలు నిర్వహించడానికి కావలసిన వస్తువులన్నీ ఆలయం బయట షాప్స్లో దొరుకుతాయంటండి. శ్రాద్ధకర్మలు నిర్వహించాలనుకునే వాళ్ళు పంచ, కండువా తీసుకొని వెళ్తే సరిపోతుందండి. ఆలయంలోకి ఈ ద్వారం గుండానే వెళ్ళాలండి. కాకపోతే మేము వెళ్ళినప్పుడు క్లోజ్డ్ ఉంది. ఇక్కడ దూరం నుండి వచ్చే వాళ్లకు నైట్ స్టే చేయడానికి అకామిడేషన్ ఉంటుందండి. మీరు రూమ్స్ని ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ గోశాల కూడా ఉందండి. ఇప్పుడు మనం ఈ ఆలయ ప్రాంగణం అంతా తిరుగుతూ గయాసురుని వృత్తాంతం తెలుసుకుందామండి. పూర్వం గయాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. ఆయన చాలా యజ్ఞయాగాదులు, క్రతువులు చేసి తాను చాలా పవిత్రంగా ఉండేలా విష్ణుమూర్తి నుండి వరం పొందాడు. ఆ వరం కారణంగా ఆయన అనుచరులు ఆయన కండ చూసుకొని ఎక్కడ యజ్ఞయాగాదులు, పూజలు జరగకుండా అడ్డుకునేవారు. దానితో ప్రపంచమంతా కరువు కాటకాలతో నిండిపోయింది. అప్పుడు దేవతలు విష్ణుమూర్తిని ఆశ్రయించి పరోక్షంగా గయాసురుడు కారణం కనుక ఆయన్ను సంహరిస్తే ప్రపంచం సుభిక్షంగా ఉంటుంది కనుక ఆయనను సంహరించాలని కోరారు. గయాసురుని సంహారానికి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు బ్రాహ్మణ రూపం ధరించి గయాసురుని దగ్గరకు వెళ్ళారు. ప్రపంచం సుభిక్షంగా ఉండాలి అంటే యజ్ఞం చేయాలి. యజ్ఞం చేయడానికి మేము వచ్చాము అని గయాసురునకు చెప్పారు. గయాసురుడు అంగీకరించాడు. నీ శరీరం భూమి కంటే చాలా పవిత్రమైనది కనుక మీ శరీరం మీద యజ్ఞం చేస్తే చాలా మంచి ఫలితం వస్తుంది అని చెప్పగా గయాసురుడు లోక సుభిక్షం కోసం యజ్ఞం కనుక ఒప్పుకొని ఆ యజ్ఞానికి అనువుగా ఆయన శరీరమును 3 భాగాలుగా పెంచడం జరిగింది. శిరస్సును బీహార్లోని గయా వరకు, నాభిని ఒరిస్సాలోని జీజాపూర్ వరకు, పాదాలను ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురం వరకు ఉండేలా ఆయన గయ నుండి పిఠాపురం వరకు పడుకున్నారు. త్రిమూర్తులు గయాసురునితో 7 రోజులు యజ్ఞం చేస్తామని, ఆ 7 రోజులు కళ్ళు మూసుకొని కదలకుండా పడుకోవాలని,
కళ్ళు తెరిస్తే యజ్ఞానికి ఆటంకం కలుగుతుందని, దానివల్ల నీ శక్తులు పోతాయి, నిన్ను సంహరిస్తాము అని చెబుతారు. దానికి గయాసురుడు ఒప్పుకుంటాడు. 7 రోజులను గుర్తించడం కోసం కోడికూతను ఆధారంగా చేసుకుంటాడు. శిరస్సు దగ్గర విష్ణువు, నాభి వద్ద బ్రహ్మ, పాదాల వద్ద శివుడు కూర్చొని యజ్ఞాన్ని ఆరంభిస్తారు. 6 రోజుల యజ్ఞం పూర్తవుతుంది. కానీ గయాసురుడు మాత్రం కదలడు. గయాసురుణ్ణి సంహరించడం కుదరదేమోనని శివుడు కోడి రూపంలో వచ్చి అర్ధరాత్రి కూస్తాడు. గయాసురుడు తెల్లవారిందేమో అని కళ్ళు తెరుస్తాడు. కళ్ళు తెరిసేసరికి చీకటిగా ఉండి అర్ధరాత్రి సమయం అయ్యింది. యజ్ఞానికి ఆటంకం కలిగింది కనుక నిన్ను సంహరిస్తాము అని చెబుతారు. గయాసురుడు వచ్చిన వారు బ్రాహ్మణులు కాదు, త్రిమూర్తులు అని గుర్తిస్తాడు. త్రిమూర్తులు ఆఖరి కోరిక కోరుకోమనగా ఆ శరీరాన్ని 3 భాగాలు చేసి 3 భాగాలు పడిన క్షేత్రాలను గయాక్షేత్రాలుగా చేయాలని, క్షేత్రాలలో పిండ ప్రదానం చేస్తే మోక్షం కలిగేలా ఉండాలని కోరాడు. త్రిమూర్తులు అనుగ్రహించారు. అలా ఏర్పడిన 3 గయాక్షేత్రాలే బీహార్లోని శిరోగయ, ఒరిస్సాలోని నాభిగయ, పిఠాపురంలోని పాదగయ. కుక్కుటము అనగా కోడి అని అర్థము. అందుకే ఈ దేవాలయాన్ని కుక్కుటేశ్వరాలయం అంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.